భగవద్గీత 1వ అధ్యాయం కథ అర్జున విషాదయోగం. కురుక్షేత్రం. ధర్మం అధర్మం మధ్య జరిగే మహాయుద్ధానికి రంగం సిద్ధమైంది. రెండు వైపులా మహావీరులు, శంఖాలు, జెండాలు, రథాలు. యుద్ధ వాతావరణమంతా ఉత్కంఠతో నిండి ఉంది. అప్పుడు ధృతరాష్ట్రుడు తన సారథి సంజయుడిని అడిగాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు పాండవులు ఏమి చేస్తున్నారు? సంజయుడు తన దివ్యదృష్టితో యుద్ధరంగాన్ని చూస్తూ చెప్పడం ప్రారంభించాడు. యుద్ధానికి ముందు పరిస్థితి. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి పాండవసేన బలాన్ని చూపిస్తూ, గురువర్యా, వీళ్ల సేన బలంగా ఉంది, వీరులున్నారు అని భయంతో మాట్లాడతాడు. ఇదంతా చూసి రెండు వైపులా శంఖనాదాలు మోగుతాయి. పాండవుల వైపు శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ఊదుతాడు. ఆ శబ్దంతో భూవి కంపిస్తుంది. అర్జునుని మనస్సులో కలవరం. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, నా రథాన్ని రెండు సేనల మధ్య ఆపి. శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యలో నిలిపాడు. అర్జునుడు ఎదురుగా చూసిన దృశ్యం అతని మనస్సును కలచివేసింది. ఎదురుగా ఉన్నవారు శత్రువులు కాదు, అతని తాతలు, గురువులు, మామలు, సోదరులు, బంధువులు. అర్జునుడి చేతులు వణికిపోతాయి. శరీరం కంపిస్తుంది. అర్జున విషాదం. అర్జునుడు కన్నీళ్లతో శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, నా బంధువులను చంపి రాజ్యం పొందడం నాకు అవసరమా? ఇలా యుద్ధం చేస్తే కులనాశనం జరుగుతుంది, పాపం చేసినట్లవుతుంది. నేను యుద్ధం చెయ్యలేను కృష్ణా. చివరగా అర్జునుడు తన విల్లు వదిలేసి రథంలో కూర్చుని చెబుతాడు, నేను యుద్ధం చెయ్యను. 1వ అధ్యాయం సారాంశం. ఈ అధ్యాయంలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు పరిస్థితి, అర్జునుడి లోపలి భయం, దుఃఖం, మానసిక సంఘర్షణ, మనిషి ఎదుర్కొనే ధర్మ సందిగ్ధత చూపబడుతుంది.